గవర్నర్ అంటే ఏ రాష్ట్రంలోనైనా మస్తు ఇలువిస్తారు. అధికార పార్టీ వాళ్ళకు నచ్చినా నచ్చకున్నా ఇచ్చే మర్యాదల లోటు రాకుండా చూసుకుంటారు. అంతటి లెవెల్ ఉండే గవర్నర్ పరుగు తీసి ఎంత ఈజీగా గంగలు కలిపిందో చూడుకి స్టూడెంట్ చూస్తిరా. గవర్నర్ సార్ చేతుల మీదంగా పిహెచ్డి పట్టా తీసుకోకుండా పక్కపంటున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతికిచ్చి ఫోటో దిగింది. ఈమె ఇట్లా చేసేటాళ్లకు గవర్నర్ ఆర్ఎన్ రవి సార్తో పాటు స్టేజ్ మీద ఉన్నోళ్ళు కిందున్నోళ్ళు అంతా షాక్ అయిపోయారు. తమిళనాడు మనోన్మణియన్ సుందరనార్ యూనివర్సిటీలా మొన్న జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమం ఇది. ఈ స్టూడెంట్లకు పట్టాలను పంపిణీ చేద్దామని వచ్చిన గవర్నర్ ఆర్ఎన్ రవి సార్కు తలకాయ కొట్టేసినంత పనైంది ఈ పిల్ల చేసిన పనితోటి. ఎందుకిట్లా చేసినా బుజ్జి అని కిందికి వచ్చినాక అడిగితే తమిళనాడు సర్కార్ తోటి మంచిగా ఉంటలేడట. ఏమన్నా బిల్లులు ఆమోదించమని పంపిస్తే పెండింగ్ లో పెడుతున్నట. అసలు తమిళనాడుకు ఈయన చేసిన మంచి ఏముంది, అందుకే నాకు ఆయన చేతుల మీదంగా పట్టా తీసుకుని నచ్చలే అని గవర్నర్ అంటే రాష్ట్ర తొలి పౌరుడన్న కనీస మర్యాద లేకుండా కుండబద్దలు కొట్టినంత ఖచ్చితంగా మాట్లాడింది. ఈమె పేరు జీన్ జోసెఫ్ అట. అధికార డిఎంకే పార్టీ కార్యదర్శి హోదాలున్న రాజన్ అనట ఆయన ఇంటి ఆమెనట. పార్టీ అంటే ఎంత అభిమానం ఉందో గానీ సీఎం స్టాలిన్ సార్ కూడా గవర్నర్ తోటి ఈ తీర్లా ప్రవర్తించే ధైర్యం చేయకపోనేమో అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన తమిళ పబ్లిక్ అంతా. అసలు తమిళనాడు గవర్నర్ పోస్ట్ లో ఉన్నాడంటే ఉన్నట్టే గాని అధికార డిఎంకే పార్టీ సర్కారుతోనే అసలే పడి రాదు. ఫస్ట్ సంధి అదే కథ, పాము ముంగిస్తే లెక్కనే ఉంటది సర్కారుకు రాజ్భవన్ కు నడుమ పంచాదైతే. ఇక పిహెచ్డి స్టూడెంట్ చేసిన ఇన్సల్ట్ తోటి మళ్ళో పారు బయటపడ్డదా కీసులాట సంగతి.